సామాన్యులైతే కొనే పరిస్థితి అయితే లేదండి. ఇప్పుడు ప్రెజెంట్ అంతకుముందు వచ్చేసి ఒక సవర 50,000-60,000కే చాలా హెక్టిక్ అనిపిచ్చేది. ఇప్పుడు ఒక సవర వచ్చేసి 1,00,000, 1,50,000 పెట్టే పరిస్థితి అయితే అసలు ఎవరి దగ్గర లేదు. ఆల్రెడీ గోల్డ్ చేతిలో ఉన్నోళ్ళదే రాజ్యం. కొత్తగా కొనాలంటే డబ్బులే కనపడుతున్నాయి గానీ ఐటెమ్ కనపడట్లేదు. సో డ్రాస్టిక్ చేంజ్ అనమాట. ఇంకా పెరగచ్చనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది మన తెలుగు సంప్రదాయంలో గోల్డ్ పెట్టే సంప్రదాయం ఎక్కువ ఉంది కాబట్టి సో మన రాష్ట్రాల్లో ఇటు ఎస్పెషల్లీ సౌత్ ఇండియా అయితే గోల్డ్కి ఎప్పటికీ గిరాకీ తగ్గదు. ఎంత రేటు పెరిగినా కొంటాం. ఎగ్జాక్ట్లీ. దట్టు ఏంటంటే దీన్ని ఒక మనం ఇన్వెస్ట్మెంట్గా కూడా చూస్తాం కాబట్టి ఏదైనా తాకట్టు పెట్టుకోవాలన్నా ఏదైనా చూస్తాం కాబట్టి సో మనం రియల్ ఎస్టేట్ మీద ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా దానికన్నా కూడా గోల్డే మనకి డబల్ ప్రైస్ అనమాట. రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఆ కాగితాలు తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకుంటే లోన్స్ రావు. ఇది అనుకోండి తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకోవచ్చు, కుదువ పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. గోల్డ్ లోన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు గ్రామ్కి వచ్చేసి 10,000 దాటిపోయింది. బ్యాంక్ లోన్ కూడా ఇస్తున్నారు. సో ఎనీహో అట్లా ఏదో ఒకటి జాగ్రత్త చేసి తీసుకోవడమే ఇదనమాట. కంపల్సరీ అయితే తీసుకుంటాం, తీసుకోకుండా అయితే ఉండం. ఎంత రేట్ పెరిగినా తీసుకుంటున్నాం. ఇంకా ఏం అనుకోలేదండి ఫైనల్గా. ప్రస్తుతానికి వెండి ఫైనల్ అయింది. వెండి కూడా హార్ట్ బ్రేకింగ్లా ఉంది. వెండి వచ్చేసి గ్రామ్ 400 చిల్లరకి వెళ్ళిపోయిందండి. నిన్న ఈవినింగ్ చూసి 3,380 ఉంది గ్రాముకి. తీసుకోవాలనుకున్నాం. మార్నింగ్ ఇప్పుడు షాప్కి వచ్చేసరికి 450 దాకా చెప్తున్నారు. చెప్పలేని పరిస్థితి. అది ఒక నైట్ గడిచింది అంటే తెల్లారేసరికి ఏ రేంజ్లో పెరిగిపోతుందో అసలు ఊహించలేకపోతున్నాం కాబట్టి సో ఇంట్లో ఉన్న పాత వెండి అంతా తీసుకొచ్చేసి మనకు కావాల్సిన వస్తువు తీసుకునే పరిస్థితి. నేనైతే అలాగే తీసుకొచ్చాను. యశ్వర్ ఏంది సార్, ఏం కొంటాం చెప్పండి. మాకైతే రాత్రి నుంచి నిద్ర కూడా పట్టడం లేదు. రోజు రోజు రేట్లు చూస్తూ ఉంటే గవర్నమెంట్ ఏదైనా తగ్గుతుంది అంటున్నారు కానీ ఏమాత్రం మధ్యతరగతి వాళ్ళు అసలు ఏమాత్రం గోల్డ్ వైపు చూడడానికే భయం వేస్తుంది. ఆడపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు మా పరిస్థితి ఏం చెప్పండి మీరు. గోల్డ్ కావాలి. ఒక 30 గ్రామ్స్ చూద్దామంటే కూడా ల్యాక్స్లో ఉంది. ఏం చేయాలి? ఇప్పుడున్న రేట్లలో గోల్డ్ కొనాలి అంటే మాకే భయం వేస్తూ ఉన్నది. ఫ్యూచర్ ఎట్లుండబోతుంది అనేది గవర్నమెంట్ ఏదో తగ్గుతుంది అంటా ఉన్నారు కానీ రోజు రోజుకి ఈ విధంగా రేట్లు పెరిగిపోతా ఉంటే మేము ఏం చేయాలి? గోల్డ్ అనేది అలంకారమే కదా, ఒకసారి ప్రణాళికగా పడుతుంది, పొడవ పెట్టుకోవడం వల్ల అవసరాలు రకరకాలుగా ఉంటుంది. అవును సార్, ఉన్న వాళ్ళు కొనుక్కుంటున్నారు, లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉన్న వాళ్ళు పెరిగిపోతుందని కొనటం వల్ల ఈ రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నది. మాలాంటి మధ్యతరగతి వాళ్ళు ఏం కొనాలి? పెరుగుతూ ఉండాలి. ఒక రోజు ఆపేస్తే రేటు తగ్గొచ్చు కదా. ఎక్కడ ఆపుతున్నారు చెప్పండి? గోల్డ్ పెరిగే కొద్దికి గోల్డ్ కొంటానే ఉన్నారు. అదే సార్, నిన్న చూసినప్పుడు 15,000 ఉన్నింది. ఈ రోజు రావడానికి ఈ రోజు తెల్లవారికి మళ్ళీ 1,400 ఒక గ్రామ్కి పెరిగింది. ఒక రోజుకి ఒక గ్రామ్కి 1,500 పెరుగుతూ ఉంటే ఎట్లా కొంటారు? ఏం చేస్తారు? అసలు నిద్ర కూడా పట్టడం లేదు అసలు ఏమాత్రం. నా పేరు చంద్రకళ సార్. మా చెల్లెలు ఉంది. కనీసం మేము ఇంతవరకు 1 గ్రామ్ కూడా కొనుక్కోలేదు తగ్గుతుంది అని. మేము భూమి అమ్మి గోల్డ్ కొనాలని అనుకున్నాము. భూమి కొనేవాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. మేము ఒక భూమి అమ్మితే ఒక గోల్డ్ వస్తువు కూడా వస్తుందని నమ్మకము లేదు మాకు. ఏమి వచ్చేలాగా లేదు సార్. అసలు విలేజెస్లో దాని విలువ తక్కువ. మేము గోల్డ్ ఎట్లా కొనాలి? అప్పులు ఇచ్చేవాళ్ళు అంతకంటే తక్కువ. అది సార్ పరిస్థితి. ప్రభుత్వాలకి సార్, ప్రభుత్వాలు కనీసం మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొనడానికి అవకాశం ఇచ్చేలాగా గవర్నమెంట్ని నేనైతే కోరుకుంటా ఉన్నా. కనీసం ఏదో ఒక 100 అంటే మినిమం అనేదన్నా కొనుక్కుంటారు కదా సార్. రోజు రోజుకి పెరిగిపోతా ఉంటే దొంగతనాలు ఎక్కువైపోతాయి. నడి రోడ్లో నరికేసి కూడా తీసుకెళ్ళిపోతారు. అరాచకాలు ఎక్కువ అవుతాయి అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. ఈ రోజుల్లో పసిడి అనేది, బంగారు అనేది మన ఇండియాలో ప్రతి కుటుంబానికి అవసరం. చిన్న ఫంక్షన్ అయినా కానీ బంగారు వెండితో ముడిపడిన వస్తువు అయిపోయింది మనకి. ఇప్పుడు బంగారు లేనిదే ఒక చిన్న ఫంక్షన్ కానీ చేయలేం మనం. అలాంటి పరిస్థితుల్లో రోజు పెరుగుదల బంగారు రేట్ల వల్ల సామాన్య ప్రజలకు బంగారు వెండి అనేది దూరం అయిపోయింది. నాకు తెలిసినంత వరకు చాలా వరకు దూరం అయిపోయింది.
సో నాకు తెలిసి మన ప్రధానమంత్రి కావచ్చు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, మనకేం చెప్తున్నారంటే సామాన్య ప్రజలకి వాళ్ళు ఒక సూచన తెలియజేస్తున్నారు. ఎందుకంటే మన భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉన్నా కానీ ఇంకా చాలదు మనకి జనాభా అన్నట్టుగా ఫ్యూచర్లో ఆలోచించుకొని సామాన్య ప్రజలు కూడా ఒక కుటుంబానికి 3-4 కనండి, సంతానం కలగజేసుకోండి మీరు అని చెప్తున్నారు. కరెక్టే. మన రాష్ట్ర మంత్రి గారు ముఖ్యమంత్రి చెప్పినట్టు, మన దేశ ప్రధానమంత్రి గారు చెప్పినట్టు మాలాంటి సామాన్య మనుషులు 3-4 సంతానం కలిగించుకుంటే సంతానం అనేది ఆడబిడ్డ కావచ్చు, మగబిడ్డ కావచ్చు. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆడబిడ్డలు ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, ఒకరు స్కూల్ చదువుతున్నారు. నేను ఇప్పుడు మా పిల్లలకి కమ్మలు తీసుకోవాలని నేను వచ్చాను. వచ్చి ఒక రేట్ చూస్తూ ఉంటే నిన్న ఒక రేట్ అనుకున్నాను. నిన్న రేటుకి ఈరోజు అమౌంట్ తీసుకొస్తే ఈరోజు చూస్తే గ్రాముకి 1500 నుంచి 2000 రూపాయలు పెరిగింది. నేను అనుకున్న బడ్జెట్ వేరే, చూసిన బడ్జెట్ వేరే అయిపోతుంది. సో నేనేదో ఆశగా వచ్చి తీసుకెళ్దాం వచ్చినా కానీ నా డబ్బులకే బంగారు రావడం లేదు. సో నేను మళ్ళీ ఇప్పుడు తిరిగి మొహం పట్టాల్సి వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్కి నేను ఒక సలహా చెప్పదలుచుకున్నాను. ఏమిరంటే ప్రధానమంత్రి కావచ్చు, మన ముఖ్యమంత్రి గారు కావచ్చు, సంతానం ఆడబిడ్డలు కనండి అంటున్నారు కదా. ఇప్పుడు ఆ సంతానం కలిగినప్పుడు ఎవరైతే ఆడబిడ్డలు కలిగి ఉంటారో వాళ్ళకి మన గ్యాస్ కానీ ఏ విధంగా సబ్సిడీ కింద ఇస్తున్నారో, అలాగే పేద ప్రజలకి, మిడిల్ క్లాస్ ప్రజలకి, ఆడబిడ్డలు ఉన్న వాళ్ళ సంతానం కలిగిన తల్లిదండ్రులకి గ్రామం పైన 3000 కావచ్చు, 5000 కావచ్చు సబ్సిడీ ఇచ్చి మాలాంటి సామాన్య ప్రజల్ని ఆదుకోవాల్సిందిగా మేము తెలియజేస్తున్నాము. మీ ద్వారా తెలియజేస్తున్నాము. మీడియా తలుచుకుంటే ఎంత ముఖ్యమంత్రిని కావచ్చు, ప్రధానమంత్రిని కావచ్చు, సామాన్య భక్తుల కిందకి తీసుకురాగలుగుతారు ఒక మీడియా అనేది. ఈరోజు మీడియా లేనిది ఏమీ లేదండి. సామాన్య ప్రజలు లేరు, పై స్థాయి అధికారులు లేరు. మీడియా ఉంటేనే ఏదైనా ప్రజలకు చేరవుతుంది. కాబట్టి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను మన రాష్ట్ర ఆఫీసర్లకు, ముఖ్యమంత్రులకి, అందరికీ బంగారు మీద కానీ సబ్సిడీ ఇచ్చి మాలాంటి ప్రజలను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే వాళ్ళు చెప్పినట్టు సంతానం కలిగించండి అంటున్నారు కదా, మేము కలిగించుకుంటాం. మేము సంతానం కల్పించుకుంటాం. ఆడపిల్లలు పుట్టినా మాకు హ్యాపీనే. ఎందుకంటే గ్రామం మీద ఎంతో సబ్సిడీ కింద ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు మేము హ్యాపీగా సంతానం కలిగించుకుంటాము. దీనిపైన మాకు అలాంటి ఏదైనా తీసుకొస్తే మేము అంతా హ్యాపీ అవుతాము. లాంటి ప్రజలు కానీ ఇబ్బంది ఉండదు. నా పేరు జి యుగంధరెడ్డి అండి. గోల్డ్ రోజు రోజు పెరిగిపోతుంది కానీ కాకపోతే లేడీస్కి ఇంకా మినిమం అయితే తప్పదు కదా. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, లేకపోతే సరుడు ఐటమ్స్ కానీ, రెగ్యులర్ కమ్మలు ఇలాంటి తప్పదు కాబట్టి కొనుక్కోవాల్సిందే. ఇంకా పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే కొనే పరిస్థితులు అయితే లేవు ప్రజెంట్. అందుకే ఎక్కువ సిల్వర్ ఫినిష్డ్ కోటెడ్కి వెళ్ళిపోతున్నారు ఎక్కువ. అంటే పెద్ద పెద్ద వస్తువులు కొనాల్సి వస్తే, ఎందుకంటే ఏ చిన్నది పట్టుకున్న లక్షల్లోనే 7 లక్షలు 10 లక్షలు అలా అవుతున్నాయి కాబట్టి. సో తగ్గితే బాగుండు. గోల్డే అంతే కదా, అంతే. ఇంకా అదే ఎట్లా గవర్నమెంట్ కొంచెం అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇలాంటివి కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి లేడీస్ని కూడా దృష్టిలో పెట్టుకొని గోల్డ్ రేట్స్ని కొంచెం ఎక్స్పోర్ట్ చేసి తగ్గించడము అలా చేస్తే బాగుండు అనేసి. ఎందుకంటే ఇది ఒక రోజులో ఈ కొద్ది రోజులు అయిపోయే కథ కాదు కదా, ఎప్పటికీ ఉండే నెసెసిటీ. ఫంక్షన్లు తప్పదు, పెళ్ళిళ్ళు తప్పదు, ఇంకా పిల్లలు పెరుగుతా అంటే వాళ్ళకి ఏదైనా పెట్టాల్సి వస్తాయి. కాబట్టి గవర్నమెంట్ కొంచెం ఫోకస్ చేయాలనేసి నా అభిప్రాయం. నిన్న నేను రాలేదండి యాక్చువల్లీ. ఈ మధ్యకాలంలో గోల్డ్ రేటు చూస్తానికి కూడా భయం వేసి చూడడం మానేసాం యాక్చువల్గా. కానీ ఇట్లనే తప్పదు అన్నప్పుడు వచ్చి ఇక కళ్ళు మూసుకొని ఏదో అవసరమైన కొనేసుకొని వెళ్ళిపోతున్నాం. అందుకే చిన్న చిన్నవి చూసుకుంటాం. ఇంకా పోనీ సిల్వర్లో కోటెడ్ అలా పోదాం అన్నప్పుడు సిల్వర్ కూడా పెరిగిపోయింది ఇప్పుడు. సో ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయని కూడా మేము కూడా ఎత్తుక్కొని ఆలోచించే స్టేజ్కి వెళ్ళిపోయినాం అనమాట. అంతే కదా, అదే అదే. అంటే దీని వాల్యూ ఎప్పటికీ ఇప్పుడు కష్టమే. ఇంకా అదే చెప్తున్నా, అన్ని సెక్టర్స్లోనూ గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది కదా, అలాగే దీని మీద కూడా ఫోకస్ చేసి మరి ఎక్స్పోర్ట్ చేస్తారా అవుటర్ కంట్రీస్ నుంచి ఎలాగో చూసి తగ్గిస్తే బాగుండు అందరికీ కూడా. అంటే లేడీస్ని ఇగ్నోర్ చేశారేమో అనిపిస్తుంది ఈ విషయం. అంతే అండి. ఇంకా ప్రశాంతి. ఈ రేట్లు పెరగడం వల్ల చాలా చాలా ఇబ్బంది ఉంది వ్యాపారాలు. దిన ఖర్చులు కూడా కరువు అయిపోతూ ఉన్నది. అంత డిఫికల్టీ ఉంది వ్యాపారం. మరి సాధారణ ప్రజలు కొనడానికి అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. 1 గ్రాము 7,000 రూపాయలు ఉన్నప్పుడు ఒక వ్యాపారం ఒక మోస్తాదుగా ఉంది. 7 నుంచి 10 అయిపోయింది. 10 ఉన్నప్పుడు సుమారు 12 అయింది.
తట్టుకున్నారు. ఇప్పుడు దాదాపు 10 గ్రాముల బంగారు 17,70,000 రూపాయలు ఉంది. ఈ 1,70,000 వ్యాపారమే శూన్య స్థితికి వచ్చేసింది. ఇది బతకడానికి ఈ వ్యాపారం కింద వ్యాపారం చూసుకోవడం బెస్ట్ అనే ఆలోచనలో ఉన్నారు ప్రస్తుత వ్యాపారస్తులు. సామాన్యులు కూడా కొంతవరకు చాలా ఇబ్బంది. చాలా ఇబ్బందిగా కొనడానికి ఇబ్బంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మైండ్లో చాలామంది వెళ్తున్నారు. అది వాళ్ళ పరిస్థితిగా అట్లా చెప్పలేము. వ్యాపారంలో 1,00,000 రూపాయలు తెచ్చి దాన్ని 1,20,000 రూపాయలు వస్తుందేమో ఆశతో ఈ ఆర్నమెంట్ మీద కన్నా బిస్కెట్ సైడ్ వెళ్తున్నారు ఎక్కువగా. అది ఎప్పుడు ఎట్లా వస్తుందో కూడా చెప్పలేము. ఇప్పుడు 2 లక్షలు చేరే అవకాశం ప్రస్తుతానికి ఉంది. ఫ్యూచర్లో షాప్లో కూడా ఓపెన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దగ్గరికి అదే ఆలోచనలో ఉన్నారు. ఈ వ్యాపారం వదిలి ఇంకో వ్యాపారం చూసుకుంటాము, ఈ కుదవే బెస్ట్ అనే ఆలోచనలో ఉంది ఇక్కడున్న ప్రస్తుతం బజార్లో. ఇప్పుడు ఇంత రేట్ ఉన్నా కానీ కొనేవాళ్ళు ఇంకా అదే హయ్యర్ పీపుల్ ఎవరు రావడం లేదు. మిడిల్ క్లాస్ పీపుల్, లో క్లాస్ 4 గ్రాములు కొని వస్తున్నారు, 1 గ్రాము సర్దుకొని వెళ్ళిపోతున్నారు. అది సేమ్ వెండి కూడాను 50 రూపాయలు ఉన్నప్పుడు ఒక మారిగా ఉండింది, బాగా వ్యాపారం బాగా సఫిషియెంట్గా ఉండింది. ఇప్పుడు వచ్చి 100 రూపాయలు ఉన్నప్పుడు సుమారు ఇప్పుడు దాదాపు 400 రూపాయలు ఉంది గ్రాము. వెండి అడగడేవాడే, ఆర్నమెంట్ రూపాయలు అడిగేవాడే లేదు. ఇట్లా ఉంటే వ్యాపారం ఏం చేసే పరిస్థితి లేదు. జిఎస్టీలు ఎట్ట కట్టాలా, ఖర్చులు ఎట్ట చేసుకోవాలా అర్థం కావడం లేదు. దీనిపైన ఏదైనా గవర్నమెంట్ చల్లని చూపు చూస్తే వ్యాపారాలు సాగే అవకాశం ఉందని నా ఆలోచన. కన్నయ్య, మిత్రా జ్యువెలర్స్. గోల్డ్ కొనాలంటే ఇప్పుడు మామూలుగా అయితే 2 నెలలకు ఒకసారి 1 గ్రామ్ కొనే వాళ్ళు కూడా ఇప్పుడు 1/2 గ్రామ్ కొనలేకపోతున్నారు. సిల్వర్ కూడా 400 రూపాయలు వచ్చేసింది గ్రాము. వెండి కొనలేకపోతున్నారు, బంగారు కొనలేకపోతున్నారు. మధ్యతరగతి వాళ్ళకి చాలా దెబ్బ. ఆడబిడ్డలు ఉండే వాళ్ళకి రేపు పెళ్లి చేయాలన్నా కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో గోల్డ్ కొని ఎక్కడ పెట్టగలుగుతారు? ఏదో కొంత అమౌంట్ అయితే ఇచ్చేస్తారు కానీ గోల్డ్ కొని పెట్టాలి అనేదంతా ఇంకా జరగని పని. ఇంకా వాళ్ళు పెద్దోళ్ళు అయ్యే లోపల ఇంకా ఎంత ఉంటుందో ఏమో. అది అంటే ఒకప్పుడు ఇప్పుడు ఈ రోజు వస్తే ఒక రేట్ ఉంది, రేపు వస్తే ఇదే రేట్ ఉంటుంది నమ్మకం ఉందా? ఖచ్చితంగా లేదు. ఈరోజు పొద్దునొచ్చి 15,300 ఉంటే సాయంత్రం కంతా 15,600 అయిపోతా ఉన్నాయి గ్రాము. ఇంకా రోజు రోజుకి పెరుగుతానే ఉంది ఖచ్చితంగా. వెండి అయితే 15 రూపాయలు 20 రూపాయలు అట్లా పెరిగిపోతుంది ఒక రోజుకి. బంగారు వచ్చి 300 400 అట్లా పెరుగుతూ ఉంది. మామూలుగా అయితే 50 రూపాయలు 100 రూపాయలు అట్లా పెరుగుతుంది. ఇప్పుడు వచ్చి రోజు రోజుకి 300 400 అట్లా కంటిన్యూస్లీ పెరుగుతూనే ఉంది. కొనే పరిస్థితి లేదు. కొనే పరిస్థితులు అయితే ఇప్పుడు లేదు ఖచ్చితంగా. 3-4 నెలలకు ఏదో 1/2 గ్రామ్ కావాలైతే కొని పెట్టుకోవచ్చు. మా పేరు కిరణ్ మై. యాక్చువల్గా గోల్డ్ రేట్ పెరిగినా కూడా ఎక్కడ గోల్డ్ షాపులేమో నేను ఖాళీగా అయితే చూడట్లేదండి. అంటే కొనేవాళ్ళు ఎలానో కొంటున్నారు. మరి ఎలా అంటే మన సౌత్ ఇండియన్స్ ఎస్పెషల్లీ పెళ్ళి అనగానే మినిమం గోల్డ్ అయితే మనం కంపల్సరీ కొంటున్నాము. సో ఆ అవసరాలకి మాత్రం పోనీ 1 కేజీ కొనేదేదో కొంచెం 1 గ్రాముల్లోకి వస్తున్నారో ఏమో. ఏ గోల్డ్ షాపుకి పోయినా నేనేమో క్రౌడ్ అయితే తగ్గింది అయితే చూడలేదు. తర్వాత మేము ఈ మధ్య కాలంలో గోల్డ్ రేట్ చూసి గోల్డ్ షాప్కి పోవడమే ఆపేసాము. కానీ మినిమం ఇట్లా కాసు ఈ టైప్లో ఏమన్నా తీసుకోవాలంటే ఇవి కంపల్సరీ ఆడవాళ్ళకంటే వరలక్ష్మి వ్రతాలకి ఇవన్నీ ఒక సెంటిమెంట్ అయిపోయేసి ఇవి మాత్రం కొనాలా అనేసి డిసైడ్ అయ్యాము. సో గవర్నమెంట్ మేబీ పీపుల్కి కూడా గోల్డ్ అంత అవసరం లేదు అనే అవగాహన వస్తే అప్పుడేమన్నా తగ్గుతుందేమో. నెక్స్ట్ జనరేషన్స్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఇలా పోతే తగ్గుతుందేమో తప్పితే ఇప్పుడైతే ఆడవాళ్ళకి ఇష్టమైందే ఇంకా గోల్డ్. ఆ రోజుకి ఆ రోజు కూలి చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ బిడ్డ పెళ్లి చేయాలంటే గోల్డ్ కడికి వస్తారు. వాళ్ళు ఇప్పుడు అప్పు చేసి ఇప్పుడు మేబీ లోయర్ క్యాడర్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే అప్పులు ఏదైనా కూడా స్కీమ్స్ అన్నీ తీసుకెళ్ళి వాళ్ళు గోల్డే కొంటున్నారు. ఇప్పుడు ఏదైనా చిన్నదే ఒక కమ్మలైనా చెప్పండి అవే తీసుకుంటున్నారు. సో మేము ఇంకా ఆపాం కానీ వాళ్ళైతే ఆపేటట్లేరు. ఎవరైనా కొంచెం తగ్గిస్తే మీకు కంపల్సరీ తగ్గించాలండి. ఎందుకంటే మరి ఇంటర్నల్గా గవర్నమెంట్ ఎలా చేస్తున్నారు, అప్పుడు పెరగంది ఇప్పుడు ఎలా పెరిగింది, టర్న్ ఓవర్ అయితే వస్తానే ఉంది. ఇన్వెస్ట్ చేసేవాళ్ళు బిస్కెట్స్ రూపంలో అన్నీ దాచుకుంటున్నారు. కామన్ పీపుల్ సఫర్ అవుతున్నారేమో అనిపిస్తుందండి నాకు. ఫ్యూచర్ 2 lakhs అయ్యే పరిస్థితి ఉంది. అవుతే చాలా కష్టమే. అందరు బ్లాక్లో పెట్టుకొని ఉన్నారు. మరి గోల్డ్ షాప్లో కూడా మొత్తం బ్లాక్లో పెట్టుకొని ప్రస్తుతం బయట పెట్టట్లేదేమో అనిపిస్తుంది. మీనా అండి.
ఇప్పుడు పరిస్థితి 50,000 ఎత్తుకొస్తే 3 గ్రాములు కూడా రావట్లేదు. ఒకప్పుడు 50,000 ఎత్తుకొస్తే పిల్లలకి అన్నీ సరిపోతా ఉన్నాయి. ఇప్పుడు ఏమీ రావట్లేదు. గోల్డ్ రేట్ గ్రామే 17,000 వచ్చేసింది. సిల్వరు 400 పైన ఉంది. దానివల్ల ఇప్పుడు ఏం కొనలేకపోతా ఉన్నాము. చాలా కష్టంగా ఉంది. గోల్డ్ కొనాలంటేనే భయంగా ఉంది. ఫ్యూచర్లో గోల్డ్ కొనే పరిస్థితి ఉంటుందా? ఫ్యూచర్లో గోల్డ్ కనుమరుగైపోతుందేమో అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆడబిడ్డకి ఎలా అనిపిస్తుంది? ఆడబిడ్డలకి ఇంకా ఏం చేయలేం. ఏదో ఇంట్లో ఉండేది పంపించాల్సింది అంతేగాని గోల్డ్ అయితే ఇప్పుడు పెట్టే ఇదిలో లేము. అంటే నిన్న రాత్రి ఈ రోజు ఉండే రేటు పొద్దున వేరే ఉంది. అవును సార్, అట్లే ఉంది. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ రేట్కి ఈవినింగ్ రేట్కి చాలా తేడా వచ్చేస్తూ ఉంది. నిన్నేమంటే మార్నింగ్ రేటు 150 ఉండింది, నైట్ 16 అయ్యింది. ఇప్పుడు 16,7 అయిపోయింది. రోజు డేకే 1000 అలా పెరిగిపోతాం. అంటే సామాన్య పరిస్థితి. సామాన్య పరిస్థితులు గోల్డ్ ఇంకా కొనలేదు సార్. ఆ విధంగా అయింది. శిల్పా సామాన్య ప్రజలు వచ్చే మారి కనిపించలేదు. రేటు చాలా ఎక్కువగా ఉన్నది. అడుగు వెళ్ళిపోయింది. 2 నెలల ముందు 150 రూపాయలు వెండి ఈరోజు 400కి వచ్చేసింది. బంగారు 16,750 రూపాయలకు వచ్చేసింది. ఇంకా పెరుగుతుంది అంటున్నారు. మధ్య తరగతి ప్రజలు తీసేదానికి చాలా కష్టంగా ఉంది. వ్యాపారం చాలా డల్గా ఉంది. అవును, ఏమి తీయడం వల్ల కూడా కనీసం మెట్లు తీస్తే 10,000 అయిపోతా ఉంది. 1000 రూపాయలు వచ్చే మెట్లు ఇప్పుడు 10,000 అయిపోతా ఉంది. వ్యాపారం చాలా కష్టంగా ఉంది. ప్రజలకి చాలా ఇబ్బంది. ఇప్పుడు పెద్ద ఐటాలు ఏమీ పోవడం లేదు. అంతా 1 గ్రాము 2 గ్రాము పైన అసలు అది తీసే కష్టంగా ఉంది. పెద్ద ఐటాలు అస్సలు పోవడం లేదు. అవును, రేటు బాగా పెరిగిపోయింది. ఇంకా పెరుగుతుంది అంటున్నారు. ఏడపై నిలుస్తుందో ఏం అర్థం కాదు. లాభాలు మాకంతా ఏం లేదు. మాదంతా మెటల్ బ్యాలెన్స్ కాబట్టి అందరికీ లాసే. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.